నమో వెంకటేశాయ. మేము తిరుపతి వచ్చి కొన్ని నెలలయిందండి. మేము ఇక్కడ వెంకటరమణ లేఅవుట్ అని చెప్పి ఇక్కడ మాకు ఇల్లు దొరికింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఇల్లు దొరికింది. సో, రెగ్యులర్‌గా మనం నివసించేటప్పుడు వ్యర్థాలన్నీ వేయాల్సొస్తుంది. అది మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎలా వేయాలి? ఎక్కడ వేయాలని చెప్పి. మూలలు వేయడం ఇష్టం లేదు. అన్ని మూలలు ఇలా ప్లాస్టిక్ కవర్లు, తిండి పదార్థాలు అన్నీ కలిపి వేయడం గమనించాము. అది మాకు ఇష్టం లేదు. మేము ఎప్పుడు మట్టిలో వేసేటట్టు చూసుకునేవాళ్ళం, ఎరువు చేసుకునేవాళ్ళం ఇంతకుముందు. ఇక్కడ జరిమానాను వేశారు కదా! ఇంతకుముందు మేము వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ కూడా పెద్ద కొండలాగా ఉండేది చెత్తలతో. సో, జరిమానాను వేయటం వలన ఇక్కడ ఆపారనమాట అందరూ వేయడం. మేమేం చేస్తున్నామంటే కిచెన్ వేస్ట్ అంతా కలిపి ఒక డస్ట్‌బిన్‌లో సెపరేట్‌గా కలెక్ట్ చేసుకుంటున్నాము. స్టీల్ దాంట్లో కలెక్ట్ చేసుకుంటున్నాము. కలెక్ట్ చేసుకొని దాన్ని మెన్యూర్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కొచ్చి దాంట్లో ఈ వ్యర్థాలు, మళ్ళా మట్టి, పేడ ఇట్లాంటివి కలిపేసి మెన్యూర్ చేసుకొని వాడుకుంటున్నాము. ప్లాస్టిక్ అంతా మేము సెపరేట్‌గా డస్ట్‌బిన్‌లో కలెక్ట్ చేసుకొని దాన్ని చెత్తబండి వచ్చినప్పుడు దాంట్లో వేసేస్తున్నాం. ఇంకా మిగతా వచ్చే ప్లాస్టిక్ డబ్బాలు ఇట్లాంటివన్నీ చేర్చుకొని అవి ఏదైనా రీయూజ్ చేసుకుంటాం. ఇది మా చిన్న కిచెన్ గార్డెన్. ఇక్కడ ఆ మెన్యూర్ అంతా వేసుకొని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం బాగా చెట్లు అవి పెట్టుకోవాలి. టెర్రస్ మీద ఉన్నప్పుడు మట్టి చాలా అవసరం అవుతుంది. అది ఇంకా కొంచెం మేము డెవలప్ చేసుకోవాలి. నాలెడ్జ్ పెంచుకొని ఇంకా కొన్ని చెట్లు పెంచుకుంటాము. రెగ్యులర్‌గా వాడుకునేటప్పుడు ఈ పప్పులు ఇట్లాంటివన్నీ కవర్‌లో ఇస్తారు కదండీ! ఆ కవర్లు కూడా నాకు అటు ఇటు పారేయడం ఇష్టం ఉండదు. మాకు వీధిలో ఉన్న ఒక షాప్ ఉంది. గ్రోసరీ షాపు. అతను ఈ ప్లాస్టిక్ వీటి మీద అతను కూడా కొంచెం కాన్షియస్‌గా ఉంటాడు. ఎక్కువ ప్లాస్టిక్ అతను ఇవ్వడు. అన్ని షాపులో ఇచ్చేస్తారు. ఇతను ఇవ్వడు. సో, నేనేం చేస్తున్నాను ఇట్లా కలెక్ట్ చేసింది ఆయనకి ఇస్తున్నాననమాట. సో, మనం ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం తిరుపతిని. అందరం ఇలా ఈ చిన్న చిన్న ప్రయత్నాలు చేద్దాం. ధన్యవాదాలండి.